హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ వారం ఓటీటీలోకి రాబోయే అప్కమింగ్ 15 ఓటీటీ మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచి ఓటీటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. లైక్ తండేల్ మూవీ, చావా మూవీతో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పట్టుదల మూవీ. సో ఈ మూవీలో అజిత్ కుమార్ గారు అండ్ త్రిష అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ ఫిబ్ మంత్ లోనే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ యావరేజ్ గా అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ మనకి March 3rd ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ ఆడియోస్ లో కూడా ఉంటుంది. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా పట్టుదల మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయ్యి ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 3rd నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 2 డబ్బా కార్టెల్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో జ్యోతిక గారు అండ్ శాలిని పాండే అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. Feb 28 నుంచి ఈ వెబ్ సిరీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇక ఈ సిరీస్ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 3 ఇమోజీ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి తమిళ్ అయితే రిలీజ్ అయింది, ఆహా తమిళ్లో. అండ్ దీన్ని ఇప్పుడు డబ్ చేసి మన తెలుగులోకి అయితే తీసుకొస్తున్నారు. మన తెలుగులో కూడా ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. Feb 28 నుంచి ఈ సిరీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉండబోతుంది. సో ఎవరైనా ఇమోజీ వెబ్ సిరీస్ ని తెలుగులో చూడడానికి ఇష్టపడుతూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో Feb 28 నుంచి. ఇక నెంబర్ 4 ఆశ్రమం సీజన్ 3 పార్ట్ 2. సో ఇది ఒక సిరీస్. అండ్ ఈ సిరీస్ లో మనకి బాబీ డియోల్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ సీజన్ 3 పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకి Feb 27 నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది MX ప్లేయర్ లో. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది. తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 5 సూట్స్ లా. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ ని వీక్లీ 1 ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మొత్తంగా 13 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో వీక్లీ 1 ఎపిసోడ్ కింద 13 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ముందుగా ఎపిసోడ్ 1 వచ్చేసి మనకి Feb 27 అయితే రిలీజ్ చేయబోతున్నారు జియో హాట్స్టార్ లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ January 14th థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 300 కోట్ల పైగానే గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ అలానే వెంకటేష్ గారి కెరియర్ లో హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు అండ్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ముందుగా ఈ మూవీ మనకి జీ తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది March 1st 6 PM కి సాటర్డే. ఇక అదే టైంలో మనకి ఓటీటీకి G5 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ టీవీలో రిలీజ్ అయిన వెంటనే మనకి ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఈ మూవీ యాక్చువల్లీ మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అయితే రిలీజ్ అయింది థియేటర్స్ లో. బట్ ఇప్పుడు ఓటీటీకి వచ్చినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఆడియోస్ లో అయితే తీసుకొస్తున్నారు. లైక్ మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ G5 అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 1st నుంచి 6 PM కి జీ తెలుగులో. అండ్ ఓటీటీలో చూద్దామంటే G5 అయితే వాచ్ చేయొచ్చు మల్టిపుల్ ఆడియోస్ లో. ఇక నెంబర్ 7 సూజల్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సీజన్ సంబంధించి ఆల్రెడీ సీజన్ 1 కూడా రిలీజ్ అయింది 2020లో. అండ్ సీజన్ 1 రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది ఆ టైంలో. అండ్ ఇప్పుడు వాళ్ళు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అనమాట మన ముందుకి. ఇక ఈ సీజన్ 2 వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. Feb 28 నుంచి ఈ వెబ్ సిరీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది మల్టిపుల్ ఆడియోస్ లో. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో కూడా ఈ వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో Feb 28 నుంచి. ఇక నెంబర్ 8 లవ్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో మనకి నీరజ్ మాధవ్ అండ్ గౌరీజీ కృష్ణన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ ని మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ హాట్స్టార్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. February 28 నుంచి ఈ వెబ్ సిరీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది మల్టిపుల్ ఆడియోస్ లో. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 28 నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 9 కౌశల్య సుప్రజ రామ. సో ఇది ఒక కన్నడ మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి తెలుగులో
తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీ మనకి 2020లో కన్నడ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈటీ విన్ వాళ్ళు మన తెలుగులో డబ్ చేసి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట Feb 27th నుంచి. సో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 చావా మూవీ. సో ఈ మూవీలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి సంభాజీ మహారాజ్ స్టోరీ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఈ మూవీ రీసెంట్ గా ఫెబ్ మంత్ లోనే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల పైగానే గ్రాస్ రాబట్టి దుమ్ము రేపుతుంది. ఇక ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు మన తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని. ఇక ఈ మూవీకి సంబంధించి తెలుగు డబ్బింగ్ రైట్స్ అయితే గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ మూవీని మనకి డబ్ చేసి March 7th నుంచి థియేటర్స్ కి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 7th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ ఎండింగ్ లో అయితే తీసుకొస్తారు. సో రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి హిందీలో అయితే రన్ అవుతుంది థియేటర్స్ లో విత్ సబ్ టైటిల్స్. సో మీరు చూద్దాం అనుకుంటే హిందీలో వాచ్ చేయొచ్చు, లేదా తెలుగు కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 7th నుంచి. ఇక నెంబర్ 11 డిమోన్ సిటీ. సో ఈ మూవీని వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళైతే February 27th నుంచి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేయట్లేదు. ఇక నెంబర్ 12 తండేల్ మూవీ. సో ఈ మూవీలో వచ్చేసి మనకి నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గా ఫిబ్ మంత్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ కలెక్షన్స్ కూడా మంచిగానే వచ్చాయి ఈ మూవీకి. అండ్ ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 70 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 91 కోట్ల గ్రాస్ ని అండ్ 52 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ నాగ చైతన్య గారి కెరీర్ లో హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి హ్యూజ్ అమౌంట్ అయితే పెట్టారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి March 7th ఈ మూవీ అయితే మనకి రిలీజ్ కాబోతుంది ఓటీటీలో. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉండబోతుంది ఓటీటీకి వచ్చినప్పుడు. సో ఎవరైనా తండేల్ మూవీని కనుక థియేటర్స్ లో మిస్ అయ్యి ఉండి ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో March 7th నుంచి మల్టిపుల్ ఆడియోస్ లో. ఇక నెంబర్ 13 స్క్వాడ్ 36. సో ఇది ఒక యాక్షన్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 28th అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో వాళ్ళు రీసెంట్ గానే డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తారు మనకి. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ ఆడియోస్ లో అయితే రాబోతుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎవరైనా స్క్వాడ్ 36 మూవీ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 28th నుంచి నెట్ఫ్లిక్స్ లో విత్ మల్టిపుల్ ఆడియోస్ మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా. ఇక నెంబర్ 14 మదాస్కరన్. సో ఈ మూవీలో వచ్చేసి మనకి నిహారిక అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ మనకి జనవరి మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి టాక్ అయితే తెచ్చుకుంది. యాక్చువల్లీ ఈ మూవీ వేరే లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. బట్ ఇప్పుడు మనకి తెలుగులోకి అయితే తీసుకొస్తున్నారు ఓటీటీలో. యాక్చువల్లీ ఈ మూవీ మనకి ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకుని Feb 26th ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. సో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు, ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెంబర్ 15 హౌస్ ఆఫ్ డేవిడ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో మొత్తంగా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఈ వెబ్ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని వీక్లీ 1 ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో Feb 27th ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు. అలా వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు. సో అట్ ప్రెసెంట్ ఒక ఎపిసోడ్ అయితే స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అండ్ మిగతా ఎపిసోడ్స్ కూడా వాళ్ళైతే ఫ్యూచర్ లో రిలీజ్ చేస్తారు. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దిస్ యూపీఎస్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.